ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల హోటళ్లు, రెస్టారెంట్స్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖ, రాజమండ్రి, నెల్లూరులోని హోటల్స్లో లావాదేవీలను పరిశీలించారు. పన్ను ఎగ్గొట్టారని ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించారు అధికారులు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు, జలుబు మాయం. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గల రెస్టారెంట్లు తమ వ్యాపార లావాదేవీలను తక్కువగా చూపించి పన్నులు ఎగ్గొడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హోటళ్లు, రెస్టారెంట్లపై ఐటీ అధికారులు రైడ్స్ చేశారు. విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు జిల్లాల్లోని పలు రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. విశాఖలోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్తో పాటు రాజమండ్రిలో ది బస్కాస్ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కంప్యూటర్లలోని డేటాను కూడా పరిశీలించారు అధికారులు. ఆన్లైన్ పేమెంట్స్, డిజిటల్ డేటాను పరిశీలించారు. ముఖ్యంగా నాన్ వెజ్ రెస్టారెంట్లు అసలు బిల్లులు దాచి నకిలీ బిల్లులతో సగానికి సగం ట్యాక్స్ ఎగ్గొడుతున్నాయనే ఆరోపణలు రావడం వల్ల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నెల్లూరులో కూడా రెస్టారెంట్లపై ఐటీ రైడ్స్ జరిగాయి. వెంగమాంబ దాబాలో సోదాలు చేసిన అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించారు. అమ్మకాలకు సంబంధించిన రికార్డులను చెక్ చేశారు అధికారులు.